మైనర్స్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి కోర్టు వారు కానీ అలాగే గవర్నమెంట్ వారు కానీ ఎంత హెచ్చరించినా లేకపోతే ఎన్ని రకాలైనటువంటి చట్టాలు అమల్లో పెట్టినా సరే ఎవరు దాన్ని పాటించడం లేదు. అలాగే ఇంట్లో ఉన్న పేరెంట్స్ పిల్లలకి బైకులు ఇవ్వటం లేదా డ్రైవింగ్ నేర్పించడమో లేకపోతే ఈ మైనర్స్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో డ్రైవింగ్ నేర్చుకొని వాహనాలతో బయటకు వచ్చి ఎవరినో యాక్సిడెంట్ చేయటమో లేకపోతే వీరు చనిపోవడం ప్రమాదాల బారిన పట్టడమో ఇలాంటివి జరుగుతూ మనం నిత్యం చూస్తున్నాం. సో ఏం జరిగిందంటే దీన్ని ఎలాగన్నా కంట్రోల్లో పెట్టాలని ఒక 3 రకాలైనటువంటి సెక్షన్లు అమల్లో సెక్షన్ 199A ఇది ఒకటి, రెండోది వచ్చేసరికి సెక్షన్ 180, మూడోది సెక్షన్ 181 ఇలాగ 3 రకాలైన సెక్షన్లు తీసుకొచ్చి ఈ 3 రకాలైన సెక్షన్లు కూడా ఎవరైతే బండిస్తారో వారికి జైలు శిక్ష మరియు జరిమానా, రెండోది వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళకి జైలు శిక్ష జరిమానా, మూడోది మైనర్ ఇతనికి కూడా జైలు శిక్ష జరిమానా, ఈ 3 విధించే విధంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే దీని ఎవరు సో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ తో అందరూ కూడా అలర్ట్ అవటం అనేది జరిగింది. అది ఎక్కడ అనేది ఒకసారి ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ లోని బడ్గామ్ అనేటువంటి ఒక జిల్లా. ఆ జిల్లాలో ఫాదర్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు కార్ ఇచ్చి ఏదో పని ఉంది బయటికి వెళ్ళి ఏదో తీసుకురమ్మని చెప్పి కార్ ఇచ్చి పంపి అతను ఒక మైనర్, కార్ డ్రైవింగ్ చేసే అతను వాళ్ళ కొడుకు మైనర్. సో వాడు డ్రైవింగ్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఆ కుర్రాన్ని ఆపి అతని పైన చలానా విధించడం అనేది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ ట్రాఫిక్ హైకోర్టుకి ఈ కేసు అనేది బదిలీ అవడం అనేది జరిగింది. అక్కడ ఈ శ్రీనగర్ హైకోర్టు ట్రాఫిక్ హైకోర్టు వారు ఏం చేశారంటే ఒక తీర్పు ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా అప్రమత్తము. ఆ తీర్పు వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ కి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. అలాగే 25,000 రూపాయలు ఫైన్ కట్టాలి అని చెప్పి, మూడోది వచ్చేసరికి ఆ మైనర్ ఏదైతే వెహికల్ నడుపుతున్నాడో ఆ వెహికల్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ 1 సంవత్సరం పాటు నిలుపుదల చేయాలని, అలాగే ఆ మైనర్ కి 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరాదని చెప్పి ఆర్టీఓ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.